ఇంతకీ వికింగ్ బెడ్ తయారీ ఎలా అనేది మీ ప్రశ్న కదా, అక్కడికే వస్తున్నా. వికింగ్ బెడ్ 4 అడుగులు వెడల్పు, 2 అడుగుల లోతు ఉంటే సదుపాయంగా ఉంటుంది. పొడవు 6 అడుగులు పెట్టచ్చు. అవసరాన్ని బట్టి పొడవు ఇంకా కూడా పెట్టుకోవచ్చు. మనం ఏ మెటీరియల్ తోటి వికింగ్ బెడ్ తయారు చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఈ పక్కన మనం చూస్తూ ఉన్న ఫోటోల్లో చూస్తే మీకు అర్థమవుతుంది వికింగ్ బెడ్ని ఎట్లా తయారు చేసుకోవచ్చు ఏంటనేది. 6x4x2 అడుగుల సైజులో వికింగ్ బెడ్ని తయారు చేసుకోవాలంటే తొలుత ఆ సైజు కంటైనర్ను అవి తీసుకోవాలి. 4 అంగుళాల చుట్టుకొలతో కూడిన 2 PVC పైపులు తీసుకోవాలి. వీటిల్లో ఒకటి 6 అడుగులు, ఒకటేమో 2.5 అడుగుల పొడవు ఉండే మొక్కలు కావాలన్నమాట. 6 అడుగుల PVC పైపుకి అంగుళానికి ఒకటి చొప్పున బెజ్జాలు చేయాలి. దాన్ని కంటైనర్లో పెట్టాలి. ఒకవైపు ఎండ్ క్యాప్తో మూసివేసి మరో చివర నుంచి 2.5 అంగుళాలు పైపు ఉంది కదా, ఆ పైపుని ఎల్ ఆకారంలో నిలువుగా అమర్చాలి. ఆ తర్వాత దీనిలో నీటిని పోయాలి. కంటైనర్లో మరో చివరి నుంచి 2 అంగుళాల పైపును ఎల్ ఆకారంలో నిలువుగా అమర్చాలి. ఆ తర్వాత దీనిలోనే మనం నీటిని పోయాల్సి ఉంటుందన్నమాట. కంటైనర్లో అడుగును పెట్టిన PVC పైప్కి 5 నుంచి 6 అంగుళాల ఎత్తున ముతకరాళ్లను లేదా కొబ్బరి బొండం డొక్కలను పేర్చాలి. కంటైనర్ గోడకు చిన్న బెజ్జం పెట్టి అదనపు నీరు బయటకు పోవడానికి చిన్న పైపును అమర్చాలి. దానిపైన గ్రీన్ షేడ్ నెట్ కప్పాలి. దానిపైన ఆ షేడ్ నెట్ పైన మట్టి కొబ్బరి పొట్టు మిశ్రమాన్ని 16 అంగుళాల మందాన పోయాలి. అంటే దాదాపుగా 1.5 అడుగున్నర ఎత్తు పోయాలి. మట్టి మిశ్రమానికి అడుగును కూడా అదనపు నీరు బయటకు పోవడానికి చిన్న డ్రైన్ ఏర్పాటు చేయాలి. అంతే, వికింగ్ బెడ్ సిద్ధమైనట్లే. ఇలా సిద్ధం చేసిన వికింగ్ బెడ్పై తొలిసారి మట్టిపైన నీటిని చల్లి విత్తనాలు లేదా మొక్కలు నాటుకోవాలి. ఎప్పుడైనా సరే కుండీల్లో కానీ మడుల్లో కానీ మట్టి ఎరువు కలిపిన మిశ్రమాన్ని పోసిన తర్వాత వెంటనే విత్తనాలు కానీ మొక్కలు కానీ పెట్టకూడదు. అది ప్రాథమిక సూత్రం అన్నమాట. ఎందుకంటే ఆ పోసిన మట్టి ఎరువు అది కొంచెం సెటిల్ అవ్వాలి. ఒకసారి నీళ్ళు పోసి 1-2 రోజులు ఆగిన తర్వాత అప్పుడు అందులో విత్తనం కానీ మొక్క కానీ పెట్టుకుంటే చక్కగా అవి పెరుగుతాయి, మలుస్తాయి, పెరుగుతాయి. కంటైనర్లో అడుగున అమర్చిన చిల్లుల PVC పైపులో నుంచి దానిపైన పోసిన మట్టి మిశ్రమం ద్వారా మొక్కలు వేళ్ల ద్వారా నీటి తేమని అందుకుంటాయి. అందువల్ల నీరు బాగా తగ్గిపోతుంది, డ్రిప్ కన్నా కూడా తగ్గిపోతుంది అన్నమాట. అందువల్ల వారానికి ఒకసారి నీటిని PVC పైపులో నింపితే సరిపోతుంది. వారాంతాల్లో తప్ప ఇతర రోజుల్లో ఎక్కువ సమయాన్ని ఇంటి పంటలకు కేటాయించలేని బిజీగా ఉండే ఉద్యోగస్తులకి, విద్యార్థులకి ఇది చాలా, గృహిణులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో వారికి వికింగ్ బెడ్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఏడాది పొడవునా చక్కటి సేంద్రియ ఆకుకూరలు మన ఇంటి పట్టునే పెంచుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది.